శివపురాణం 14వ రోజు. ఈరోజు నలదమయంతులు మరియు ఉపమన్యు గురించి తెలుసుకుందాం. నలదమయంతులు. గురుదేవ, ఆహుకుడు ఆహుకి అనే బిల్లు దంపతులు నలదమయంతులుగా జన్మించారు అని చెప్పగా విన్నాను. వారి వృత్తాంతం వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించడం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలంలో కైలాస పర్వతానికి దగ్గరలో ఒక కీకారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఆహుకుడు అని ఒక బిల్లుడు ఉండేవాడు. అతని భార్య ఆహుకి. వారు గొప్ప శివభక్తులు. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యాలు ముగించి ఈశ్వరుని అర్చించి ఆ తరువాత వేటకు వెళ్ళేవాడు ఆహుకుడు. పశుపక్ష్యాదులను వేటాడి వాటితో పాటు వెదురు బియ్యము, పుట్ట తేనె, కందమూలాలు దొరికినంత వరకు తీసుకొచ్చేవాడు. భర్త తెచ్చిన వాటిని వండి ముందుగా అతిథి అభాగ్యతులకు పెట్టి మిగిలిన దానిని తాము తినేవారు. ఈ రకంగా ప్రతిరోజు శివార్చన, అతిథి పూజ చేస్తూ సుఖంగా కాలం గడిపేవారు. బిల్లు దంపతులు వారి సేవలకు నియమ నిష్ఠలకు ఆనందించిన పరమేశ్వరుడు వీరి భక్తిని పరీక్షిద్దామనుకొని పార్వతీదేవితో, దేవి, బిల్ల దంపతులు భక్తిని పరీక్షించాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను ఒక సన్యాసి రూపం ధరించి వాళ్ళ ఇంటికి వెడతాను. నువ్వు పెద్ద పులి రూపంలో అక్కడికి వచ్చి ఆ బిల్లుని ప్రాణాలు తీయవలసినది అన్నాడు. సరే అంది ఆమె. ఆ రోజు సూర్యాస్తమయమైంది. మసక చీకట్లు క్రమ్ముతున్నాయి. ఎవరో వాకిట్లో తిరుగుతున్నట్లు అనిపించింది. తలుపు తీశారు బిల్ల దంపతులు. బయట ఎవరో యతీశ్వరుడు. అతన్ని లోపలికి తీసుకుపోయి కాళ్ళు కడిగి త్రాగటానికి నీరిచ్చారు. మార్గాయాసంతో ఉన్న అతడికి ఉపచారాలు చేశారు. రాత్రి అయింది. ఆ యతీశ్వరుడికి తీయని ఫలాలు, వెదురు బియ్యము, పుట్ట తేనె తినడానికి ఇచ్చారు. బయట అడవి మృగాల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. బిల్లు నీళ్లు చాలా చిన్నది, ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. మూడో వారికి చోటు ఉండదు. ఎవరైనా లోపలికి రావాలంటే లోపలి వాళ్ళు ఒకరు బయటికి రావాలి. ఆ ఇల్లు చూసి యతీశ్వరుడు, పూజ్య దంపతులారా, చిమ్మ చీకట్లు క్రమ్ముకుంటున్నాయి. గడప దాటి కాలు బయట పెట్టడం ప్రమాదం అనిపిస్తుంది. మృగాలు దగ్గరలోనే తిరుగుతున్నట్లున్నాయి. ఇల్లు చూస్తే బహు చిన్నది, ఏం చేయడానికి పాలు పోవటం లేదు అన్నాడు. అప్పుడు బిల్లపత్ని తన భర్తతో, నాథా, నువ్వు ఈ స్వామి ఇంటి లోపల ఉండండి, విల్లంబులు తీసుకొని రాత్రంతా బయట కాపు కాస్తాను అన్నది. దానికి బిల్లుడు, ప్రేయసి, ఇవాళ ఎందుకనో జంతువులు ఎక్కువగా తిరుగుతున్నట్లున్నాయి. నువ్వు యతీశ్వరుడు లోపలుండండి, నేను ఆయుధం ధరించి బయట మీకు కాపలాగా ఉంటాను అన్నాడు. సరే అంది అతని భార్య. ఆహు ఈశ్వరుడు లోపల పడుకున్నారు. ఆహుకుడు బయట కాపల కాస్తున్నాడు. 2 జాములు దాటింది. మృగాల అరుపులు ఎక్కువైనాయి. పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ తిరుగుతోంది. అలా తిరుగుతూ తిరుగుతూ వీరి ఇంటి వైపే వస్తుంది. దానికి గురి చూసి బాణం వేశాడు ఆహుకుడు. త్రుటిలో గురి తప్పిపోయింది. పులి మితిమీరిన కోపంతో ఆహుకుడి మీదికి దూకింది. కత్తి తీసి పులిని నరకబోయాడు ఆహుకుడు. ఇంతలోనే పులి అతడి మీదికి దూకేసింది. ఒక్క దెబ్బతో అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతా క్షణంలో జరిగిపోయింది. తన భర్త మరణించటం కల్లారా చూసింది బిల్లవనిత. అడవిలోని ఎండు పుల్లలు ప్రోగు చేసి చితి పేర్చింది. ఆ చితికి నిప్పంటించి భర్తతో పాటుగా తాను కూడా అగ్ని ప్రవేశం చెయ్యాలనుకుంది. నెమ్మదిగా యతీశ్వరుడి వద్దకు వచ్చి సెలవు తీసుకుంది. చితి మండుతోంది. ఆ చితికి ప్రదక్షిణ చేసింది. అంతా ఈశ్వరేచ్ఛ. నిత్యము శివార్చన చేసే తమకు ఈ రకంగా కష్టం వచ్చింది. భగవంతుడి లీలలు చాలా విచిత్రమైనవి. ఆ పరమేశ్వరుని మనసా ధ్యానిస్తూ అగ్ని ప్రవేశం చేసింది భిల్లపత్ని. చిత్రం, మహావిచిత్రం. మంటలన్నీ చల్లారిపోయినాయి. చనిపోయిన బిల్లుడు లేచి కూర్చున్నాడు. ప్రక్కనే పార్వతీ పరమేశ్వర్లు నిలబడున్నారు. చూశారు బిల్ల దంపతులు. పరమేశ్వరుడు కరుణించాడు.
తమని అనుగ్రహించటానికి ముందుగా పరీక్షించాడు. రాత్రి తమ ఇంట యతీశ్వరుని రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే. దంపతుల ఆనందానికి హద్దులు లేవు. వారు పార్వతీ పరమేశ్వర్ల పాదాలకు నమస్కరించారు. పాదములపై పడ్డ దంపతులను లేవదీసి, పుణ్య దంపతులారా, మీ జీవితము ధన్యమైనది. మీరిద్దరూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ సుఖంగా జీవించండి. మరుజన్మలో సూర్యవంశపు రాజు వీరసేనుడి కుమారుడు నలుడుగాను, విదర్భరాజు భీమసేనుని పుత్రిక దమయంతిగాను జన్మిస్తారు. అప్పుడు మేము రాజహంసలమై మీకు రాయబారం చేసి మీ వివాహం చేయిస్తాము. మీ స్వయంవరం అత్యంత మనోహరంగా జరుగుతుంది అని దీవించి కైలాసానికి వెళ్ళిపోయారు ఆది దంపతులు అంటూ నలదమయంతుల జన్మ వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. ఉపమన్యు గురించి తెలుసుకుందాం. గురుదేవ, ఉపమన్యు అంటే ఎవరు? కల్పాంతము వరకు అతడు జరా మరణములు లేకుండా ఎలా ఉండగలిగాడో వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. వివరించటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ఉపమన్యువు. గత జన్మలో వేదాంగ విదుడు, మహాయోగి, కానీ యోగ భ్రంశం వలన బ్రాహ్మణుడుగా జన్మించాడు. వ్యాఘ్రపాదుడు బహుబీదవాడు. అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్లలో పిండి కలిపి త్రాగించేవాడు. ఆ విధంగా పిండి పాలు కలిపిన పాలు త్రాగి పిల్లవాడు బక్క చిక్కిపోయినాడు. కొంతకాలానికి ఉపమన్యు తల్లి బాలుడిని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. అక్కడ వారికి గో సంపద పుష్కలంగా ఉంది. అందుచేత పాలు త్రాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత బాలుడిని తీసుకొని వ్యాఘ్రపాదుడి వద్దకు వచ్చింది. మళ్ళీ పిల్లవాడికి పాలకు బదులుగా నీటిలో పిండి కలిపి పట్టారు. అయితే పాలు త్రాగడానికి అలవాటు పడ్డ బాలుడు ఆ పిండి పాలు త్రాగనని మొండికేశాడు. జరిగిన విషయం తెలుసుకొని తండ్రి బుజ్జగించి శివ పంచాక్షరి మంత్రమును ఉపదేశించి, ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు ఆవును దూడను తెచ్చి ఇస్తాడు అని చెప్పాడు. బాలుడు పంచాక్షర జపం చేస్తున్నాడు. ఒకనాడు శివుడు ఆ బాలుణ్ణి పరీక్షింపదలిచి జంగమ వేషలో వచ్చి, శివుడు తిండి తినడానికి కూడా గతి లేనివాడు, బిచ్చమెత్తుకొని తింటాడు, కట్టడానికి బట్టలు లేక పులి చర్మం ధరిస్తాడు, ఉండటానికి ఇల్లు లేక శ్మశానంలోనే ఉంటాడు, ఆభరణాలు లేవు, పాములే ఆభరణాలు అంటూ పాట పాడసాగాడు. అది విన్న బాలుడికి వర్రి కోపం వచ్చింది. వెంటనే ప్రక్కనున్న కర్రను తీసుకొని జంగమదేవన్నను కొట్టబోయాడు. శంకరుడు ఆ బాలుడి భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి, ఇతడు మన ప్రియభక్తుడు, మన కుమారుని వంటివాడు అన్నాడు. పార్వతి ఆ బాలుణ్ణి ఎత్తుకుంది. ఆమె అరచేతి నుంచి పాలు ధారగా కారి కాలువై ప్రవహించాయి. అదే పాల కొలనుగా మారింది. ఆంధ్రదేశంలో ఉన్న 5 ఆరామాలలోనూ ఒక్కటైన క్షీరారామము అదే. శంకరుడు ఉపమన్యుని చూసి, బాలక, నీకేం కావాలి అన్నాడు. దేవదేవ, నన్ను కన్న తండ్రి వలె కరుణించు, అంతే చాలు అన్నాడు ఉపమన్యు. అప్పుడు శివుడు అతడికి జరామరణములు లేకుండా కల్పాంతము వరకు వర్ధిల్లు నాయన అని దీవించాడు అంటూ ఉపమన్యు వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో సోమనాథుడు విషయం గురించి మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ.